గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి శుభనామంలో ఈ ఉదయకాల సమయంలో వాగ్దాన సందేశాన్ని వీక్షించడానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారు? మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? మీరు మీ కుటుంబం దేవునిలో ఎదగాలని, దేవునిలో ఫలించాలని, ఆత్మలో మీరందరూ వర్ధిల్లాలని ప్రతిరోజు మీకోసం బలంగా ప్రార్థన చేస్తున్నాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని యెహోషువ అన్నట్టుగా మనందరం కూడా దేవుని సేవించువారంగా, కుటుంబాలతో దేవుణ్ణి సన్నుతించువారంగా ఉండాలని ప్రభువు ఆశిస్తున్నారు. దేవుని కృప మన పట్ల అత్యధికంగా కృమ్మరించబడుతుంది. మరొక నూతన దినాన్ని మనం చూస్తున్నాము అంటే, ప్రభువును ఆరాధిస్తున్నాము అంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. లోకంలో చాలామంది గనులు గొప్పవారు గతించిపోయారు. ఆయన ఉన్నతమైన మహిమ మన మీద కృమ్మరించబడినందున ప్రతిరోజు మనం ఆయన స్తుతించువారంగా, గణపరచువారంగా సజీవ లెక్కలో మనం ఉన్నాం. పరిశుద్ధ లేఖనాల్లో ఎన్నో వాగ్దానాలు పొందుపరచబడి ఉన్నాయి. వాగ్దానాలన్నీ కూడా క్రీస్తు ప్రభులో అవును అన్నట్టుగానే ఉన్నాయని పౌలు భక్తుడు రాశాడు. వాగ్దానాలను యేసుక్రీస్తు ప్రభు నామంలో మనం క్లెయిమ్ చేసినప్పుడు ఖచ్చితంగా వాటి నెరవేర్పును మన జీవితాల్లో చూడగలం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా? పరిశుద్ధ గ్రంథం తెరిచి 53వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. Psalm 53 and verse 6. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. చక్కని మాటను మనం చూస్తున్నాం. దావీదు భక్తుడు రచించిన కీర్తన. మహలతు అనే ఒక రాగం మీద ఈ కీర్తన రాయబడిందని బైబిల్లో మనం చూస్తున్నాం. వాస్తవానికి సియోను అనే ప్రాంతం గాడ్స్ అపాయింటెడ్ ప్లేస్, దేవుడు నిర్ణయించిన, నిశ్చయించిన స్థలము. తన ప్రజలు అక్కడ ఉండాలని, అక్కడ తన్ను ఆరాధించాలని దేవుడు ఆశిస్తున్నాడు. నేను భౌతిక సంబంధమైన సియోను గురించి నేను మాట్లాడడం లేదు. ఈరోజు ఇజ్రాయెల్ దేశం మనం వెళ్తే సియోను కొండ ఉంది. ఆ స్పెసిఫిక్ లొకేషన్ గురించి నేను మాట్లాడడం లేదు. కానీ ఇట్స్ ఎ స్పిరిచువల్ పొజిషన్, ఇట్స్ ఎ స్పిరిచువల్ స్టేటస్. నీవు నేను సియోనులో ఉండాలని, దేవుడు నిర్ణయించిన మార్గములో, దేవుడు నిర్ణయించిన పరిస్థితుల్లో, ఆయన నిర్ణయించిన సమయాన్ని మనం గౌరవించాలని, ఆయన చెప్పినట్టుగా మనం నివసించాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. నీ నివాసం ఎక్కడ? నీవెక్కడ నివసిస్తున్నావు? ఏ ప్రాంతంలో తచ్చిళ్ళాడుతున్నావు? ఏ ప్రాంతంలో తిరుగులాడుచున్నావు? చాలామంది సియోనులో నివసించాల్సింది పోయి లోకానుసారంగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐగుప్తులో జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐగుప్తు అనేది బైబిల్లో బానిస గృహంగా, దాస్య గృహంగా, ఇనుప కొలిమిగా అభివర్ణించబడింది. ఈరోజు ఒక సూటి ప్రశ్న, నువ్వు ఐగుప్తులోనే ఉండిపోయావా లేదా సియోనులోనికి వచ్చావా? ఆలోచించారు. సియోనులో దేవుని కృప పుష్కలంగా లభిస్తుంది. సియోనులో దేవునితో సహవాసం ఉంది. సియోనులో దైవిక అనుభవాలతో నింపబడే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కాదని ఐగుప్తులో ఉంటావా లేదా ఐగుప్తును విడిచిపెట్టి సియోనుకు వస్తావా? నిర్ణయం నీదే. దేవుడు సియోనులో నుండి తన ప్రజలను రక్షిస్తారు. చక్కని వాగ్దానం అది. ఆయన చెరలో నుండి తన ప్రజలు రప్పించినప్పుడు. ప్రియులారా, గమనించండి, బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా మనం చదివితే సియోను కొన్ని చోట్ల పరిశుద్ధ పర్వతముగా, సిటీ ఆఫ్ హోలీనెస్ లేదా హిల్ ఆఫ్ హోలీనెస్గా అభివర్ణించబడింది. పరిశుద్ధమైన స్థలం. కొన్ని చోట్ల సిటీ ఆఫ్ రెఫ్యూజ్, ఆశ్రయ పట్టణంగా సియోను అభివర్ణించబడింది. అంటే దేవుడు మనందరినీ కూడా పరిశుద్ధులంగా ఉండాలని, ఆయన్ను ఆశ్రయించు వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు, ఏం ఆశిస్తున్నారు అంటే, నీవు నేను పరిశుద్ధతలో ఎదగాలని. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. Blessed are the pure in heart, for they will see God. What a wonderful word it is. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో ధన్యతలు బోధిస్తూ ఆ ధన్యతల్లో చెప్పిన మాట ఇది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అది గొప్ప ధన్యత. పాపాన్ని ప్రేమిస్తూ, పాపంలో ఆనందిస్తూ దేవుని దూరంగా బ్రతికి నువ్వు సాధించేది ఏది లేదు. నువ్వు రా. యేసుక్రీస్తు ప్రభు రక్తము నిన్ను కడగడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంది. నీవు నీ పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు నమ్మదగినవాడు. ఆయన నీతిమంతుడు గనుక ప్రతి దుర్నీతి నుండి ఆయనను విడిపించి నిన్ను పవిత్రుడిగా చేయాలనే దేవుడు ఆశిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువలో నీ కోసం, నా కోసం, మనందరి కోసం కార్చిన అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తం మనల్ని ఎప్పుడూ కడగడానికి సిద్ధంగానే ఉంది. నువ్వు సియోనుకు వస్తే కడగబడతావు. దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుంటావు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తావు. దేవుడు తన ప్రజలను చెరలోంచి రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. నిజమైన సంతోషము, నిజమైన ఆనందము ప్రభు ద్వారా మాత్రమే మనకు లభ్యం.
ఈరోజు ఆనందం కోసం, సంతోషం కోసం ఎంతోమంది ఎన్నో ప్రాంతాలు, ఎన్నో స్థలాలు తిరుగుతూనే ఉన్నారు. నిజమైన సంతోషం కోసం ఎన్నెన్నో సంబంధాలు పెట్టుకుంటూనే ఉన్నారు. స్నేహితులను చేసుకోవడం, కొత్త స్నేహితులు కావాలనుకోవడం, కొత్త స్నేహితులను కోరుకోవడం, కొత్త బంధాలు పెట్టుకోవడం, లోకానుసారంగా ఎన్నెన్నో సంపాదించాలనే ఆతురత, తాపత్రయం, కుతూహలం చాలామందిలో పెరిగిపోతుంది. కారణం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. బ్రతికేది కొన్ని రోజులే లేదా కొన్ని సంవత్సరాలే, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు కాబట్టి హ్యాపీగా బ్రతికేద్దాం రా అని చెప్పి లోకానుసారంగా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇహ పరలోకముల్లో కూడా నిత్యమైన సత్యమైన ఆనందాన్ని మనకి ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు చెరలో ఉన్నంతకాలం ఆనందించలేవు. యేసు ప్రభు నిన్ను నన్ను చెరలో నుండి బయటికి తీసుకురావాలని ఆయన ఆశిస్తున్నాడు. ఏ చెరలో నీవు ఉన్నావు? భయము అనే చెరలో నీవు ఉన్నావా? దేవుని మహిమపరచకపోవడం అనే చెరలో నీవు ఉన్నావా? లోక సంబంధమైన అనుభవాలు అనే చెరలో బందీగా అయిపోయావా? లేదా లోక సంబంధమైన స్నేహాలు అనే చెరలో ఉండిపోయావా? దుర్వ్యసనాలు, అవలక్షణాలు నిన్ను బందీగా మార్చేశాయా? రా, యేసుక్రీస్తు ప్రభువారు నీకు సహాయం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలము, ఆయన అభిషేకము నిన్ను విడుదల చేస్తూ ఆయన వైపు చూడగలవా? ఈ వాగ్దానం ఎంత గొప్పది. సియోనులో దేవుడు వారిని రక్షిస్తున్నాడు. ఈరోజు నీకు రక్షణ ఇచ్చే దేవుడు ఆయన, నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు, నీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నిన్ను చెరలో నుండి విడుదల చేసే దేవుడు ఆయన. నువ్వు చెరలో ఉండిపోవడం దేవునికి ఇష్టం కాదు. నువ్వు బందీగా బ్రతకడం దేవుని ఇష్టం కాదు. నువ్వు విడుదల పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకోసమే ప్రభువుని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి, ప్రభువును స్తుతించండి, ఆరాధించండి, ఆయన వైపు చూడండి. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మీ జీవితంలో జరగాలని నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాము. సియోన్లో నుండి మాకు రక్షణ ఇచ్చే దేవుడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు, విడుదలిచ్చే దేవుడు, నాయన నిజమైన స్వాతంత్రాన్ని ఇచ్చే దేవుడు గనుకే నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ నామము నిత్యము సన్నుతించబడును గాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ మీరు ముట్టండి, నీ ఆత్మచేత బలపరచండి. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి నీలో ఆనందించువారిగా, నీలో సంతోషించువారిగా ప్రతి ఒక్కరిని మీరు నిలబెట్టండి. నువ్వు మంచి దేవుడు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నత నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day.